ముగ్గురు దున్నపోతులు ఉన్నట్టున్నారు బర్ల గడ్డి తెచ్చుకొని బర్లను తాగరారా ఏం పని చేసి బతుకుతారా మీరు సూరిగాడు గొర్రెల ఫామ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఐడియా ఇచ్చిండే మేమే దాని గురించి ఆలోచిద్దాం అనుకున్నాం ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ బర్రెల ఫామ్ ఐడియా కూడా మంచిగా ఉన్నది ఒకసారి మళ్ళీ ముగ్గురం కలిసి చర్చలు పెట్టుకుంటుంది 6 బర్రెలు కొనుక్కొచ్చుకొని 2 ఎకరాలు కలుగు తీసుకొని సొప్పలుకుంది ఆ సొప్ప తెచ్చి బర్రెలకు వేసుకొని పాలు పిండుకొని బతుకుంది అట్లా సరేగానమ్మా ఒక ముగ్గురం బీటెక్ చదివే ఇప్పుడు జానకి బీటెక్ అయిపోతుంది మీకు ఇట్లా బర్రెలు తీసుకొచ్చుకొని సాదుకుంటా పాలు పిండుకుంటుంటే మా మామ మరి జానకి నాకు ఇచ్చి ఎత్తారంట వానే కొడుక నువ్వు లంగ పని చేస్తానవా దొంగ పని చేస్తానవా పెద్ద పెద్ద మినిస్టర్లే బర్ల పాలు అమ్ముకొని బతుకుతాండ్లు నిన్నెవరు కానీరా ఇక మల్లారెడ్డి బర్ల పాలు అమ్ముకొని మినిస్టర్ అయ్యిండు మీకేం తక్కువరా బర్ల పాము పెట్టుకొని బతుకుంది అంతే అమ్మా నువ్వు అన్నట్టు ఈ రోజు నుంచి మల్లారెడ్డిని ఆదర్శంగా తీసుకుంటావు పాలు అమ్ముకొని ఊర్లో మేము అంటే ఏంటో చూపిస్తామే ఇక సరే బిడ్డగా బింది సౌతా అరే పొద్దుగాల జరిగి అన్నో నెంబర్కి వెళ్ళి కాల్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తాను భయం అవుతుందిరా అరే ఫోన్ ఎత్తకురా నాకు తెలిసి